ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారని విన్నాం. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ డైరెక్టర్గా పెరిగారు కదా. మీ జర్నీ, అప్పటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? నా పేరు మధుకర్ రెడ్డి. మాది జస్ట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఈ మహానగరానికి హైదరాబాద్కి కూతవేటు దూరంలో జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇబ్రాహీంపట్నం, నెక్స్ట్ యాచారం పక్కకి మొగలవంపన ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ కూడా ఎవరు విని ఉండకుండొచ్చు మేబీ. అక్కడ అది మా ఓన్ విలేజ్. నాన్న వ్యవసాయం, అమ్మ వ్యవసాయం, అగ్రికల్చర్. ఇప్పటికీ టిల్ నౌ ప్రజెంట్ కూడా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. నేను కూడా ఇప్పటికి కూడా ఎవ్రీ సండే విలేజ్కి వెళ్ళినంటే అమ్మతో నాన్నతో కూర్చొని వ్యవసాయం చేస్తూ భోజనం చేసి డే స్పెండ్ చేసి వాళ్ళతోటి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకొని హైదరాబాద్కి వస్తుంటా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి మా ఫ్యామిలీ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సార్, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సాధారణంగా రైతు మన దేశానికి వెన్నుముక్క అంటారు. అలాంటి ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన మీరు ఇంత ఒక టాప్ కాలేజెస్కి డైరెక్టర్గా ఎదగడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది.